నమస్తే గోసుకుమరి. ఓజీ సినిమా మానియా రికార్డులు ఇవన్నీ కూడా ఇప్పుడు విపరీతమైనటువంటి హాట్ టాపిక్ కి దారితీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జస్ట్ అంటే కదిలన్నా కూడా రికార్డ్ అయిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలిసి ఇంత పెద్ద హైప్ ఏ ఒక్క సినిమాకి కూడా ఇంతవరకు వచ్చిందంటే నేను ఖచ్చితంగా నమ్మదు కాదు, ఎవరు నమ్మట్లేదు అసలు ఫస్ట్. ఎందుకంటే జస్ట్ ఇంతకుముందు హరిహర సంబంధించి మిక్సెడ్ టాక్ వచ్చింది, ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు కూడా ఒక పెద్ద హిట్ పడినటువంటి పరిస్థితులు ఏం లేవు. అంటే అత్తారింటి దారి ఇది పడిన తర్వాత ఇంతవరకు అంత పెద్ద హిట్ పడినటువంటి పరిస్థితులు ఏం లేవు. అయినా కూడా ఓజీకి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ పోస్టర్ నుంచి ఒక యూనిక్నెస్ ఏర్పాటు చేసుకుంది ఆ సినిమా. అసలు ఓజీ అంటేనే కిర్రెక్కిపోతున్నారు యువత అయితే మాత్రం. కాబట్టి ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికే పెట్టిన డబ్బులు మొత్తం వచ్చేసి అనేది టాక్. లక్షల రూపాయలు పెట్టి టికెట్లు కొంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న వివాదం ఏంటంటే ఈ బెనిఫిట్ షోలకి 1000 రూపాయలు టికెట్ రేట్లు పెంచుకునేలాగా జీవో జారీ చేశారనేటువంటి విధంగా తెలుస్తుంది. బట్ దీంట్లో చాలా వివాదాలు. 1000 రూపాయల అనేటువంటి విధంగా దీన్ని ఒక రాజకీయంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, బట్ దీనికంటే కిందగా ఉండేటువంటి పుష్ప సినిమాకి 800 పెట్టారు, దీనికి 1000 రూపాయలు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ దీంట్లో ఏంటంటే ఫ్యాన్స్ కి సంబంధించినటువంటి విషయం. 1000 రూపాయలు ఏంటి, ఫ్యాన్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత పెట్టుకుంటారు. దీంట్లో ఇంక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 5 లక్షల రూపాయలు పెట్టేవారు ఒక టికెట్ కూడా కొన్నారు, 5 లక్షలు పెట్టుకున్నారు. ఇక ఫ్యాన్స్ 1000 రూపాయల దగ్గర చూస్తారా? ఖచ్చితంగా చూసేటువంటి పరిస్థితులు ఉంది. బట్ డబ్బులు వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే ఉదయాన్నే సినిమాకి వెళ్తారు. సింపుల్ అంటే సింపుల్. దీంట్లో పెద్దగా ఆలోచించాల్సింది, దీన్ని పెద్ద వివాదం చేయాల్సినటువంటి అవసరం అయితే కంపల్సరీగా లేదు. ప్లస్ దీన్ని ఇంకెంత పెద్ద ఎత్తున తీసుకెళ్లేటువంటి పని అయితే ఖచ్చితంగా లేదు. నేను పుష్ప సినిమా రిలీజ్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత నాకు క్లియర్ గా అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నాకే ఎప్పుడో తెలుసు నాకు విషయం. పుష్ప సినిమా తర్వాత నేను కంప్లీట్ గా డిసైడ్ అయినటువంటి విషయం ఏంటంటే, ఏ ఒక్క సినిమాని ఎవడు ఏమీ పెక్కలేడు. నేను కంప్లీట్ గా మాస్ చెప్తున్నాను. ఎవరు ఏమీ పెక్కలేడు. ఏ సినిమాని ఎవరు ఏమీ పెట్టలేరు. ఇది మాత్రం క్లియర్. సినిమా బాగుంటే, రాజకీయం వేరు, సినిమా వేరు. సినిమా బాగుంటే అది ఏ హీరోదైనా సరే, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఎవరైనా, సినిమా బాగుంటే జనం అందరు ఖచ్చితంగా చూస్తారు. అది పార్టీలకు అతీతం, కులాలకు అతీతం, మతాలకు అతీతం, అందరికి అతీతం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా సినిమా ప్రేమికులు ఎక్కువ. కాబట్టి సినిమా బాగుంటే అది ఏ హీరోయిన్ తర్వాత సంగతి, సినిమా మాత్రం ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ఓజీ సినిమాకి సంబంధించి ఇప్పుడైతే మాకు ఇప్పటికే భయంకరమైన రికార్డులు వచ్చేసాయి. విపరీతంగా అటు ట్రేడ్ పండితులు అయితే మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు ఫారెన్స్ లో కూడా విపరీతంగా డబ్బులు ఇప్పటికే బుకింగ్లు అయిపోయాయి. కాబట్టి ఈ ఒక రకంగా చెప్పాలంటే ఓజీ క్రియేట్ చేస్తున్నటువంటి రికార్డులు మామూలు రికార్డులు కాదు. నిజంగా ఫస్ట్ షో పడి సినిమా చాలా బాగుంది అనేటువంటి టాక్ వస్తే మాత్రం అల్టిమేట్ రికార్డులు, నాకు తెలిసి సినిమా చరిత్ర తిరగరాసేటువంటి రికార్డులు రావచ్చు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు. బట్ చాలా బిగ్ మనీ నడుస్తుంది, అసమాష వ్యవహారంగా. మరి చూద్దాం.